ఏంటంటే మనకు విఐటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ విఐటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఈ నోటిఫికేషన్ మనకు 2025 ఎవరైతే ఎగ్జామ్ ఈవెన్ అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీని గురించి మనకు ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ ఈ ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, యాజ్ వెల్ యాజ్ ఎప్పుడు అప్లై చేయాలి, లైక్ హౌ ది బెస్ట్ ఈజ్ ద యూనివర్సిటీ అండ్ వాట్ ఆర్ ద కోర్సెస్, వేర్ ఆర్ ద క్యాంపసెస్. సో ఇవన్నీ కూడా మన వీడియోలో అయితే ఫుల్గా డిస్కస్ చేస్తాం. సో ఎస్, మనకు ఈ విఐటి బేసిక్గా మనం చూసినప్పుడు లైక్ 4 క్యాంపసెస్ అనేవి ఉన్నాయి. సో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెల్లూరు, యాజ్ వెల్ యాజ్ చెన్నై, భోపాల్ అండ్ దెన్ ఈవెన్ అమరావతి అనమాట. సో ఇది కాకుండా మళ్ళీ మారిషస్ కూడా ఇంకొక క్యాంపస్, అంటే 4+1 బేసికలీ 5 క్యాంపసెస్ అయితే ఉన్నాయి. సో ఈ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనకు హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి వెల్లూరు. సో రిమైనింగ్ యూ హ్యావ్ 4 more క్యాంపసెస్. సో టోటల్గా ఏంటంటే మనకు 5 క్యాంపస్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి ఎవరైతే బీటెక్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈవెన్ బీటెక్ ఆర్ ఈవెన్ బ్యాచిలర్స్ డిగ్రీస్, ఈవెన్ బోత్ ఫర్ ఎలిజిబిలిటీ మనకు ఎంపీసీ వాళ్ళకు అలాగే బైపీసీ వాళ్ళకు, లైక్ పీసీఎంబీ ఆర్ ఈవెన్ పీసీఎం. సో ఈ మోడ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎలిజిబిలిటీస్ డిఫరెంట్ కోర్స్ అనేవి ఉన్నాయి. సో లైక్ క్యాంపస్ వైజ్ మళ్ళీ కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, లైక్ ఇన్ ద కోర్సెస్ పాయింట్ ఆఫ్ అస్. సో కాబట్టి లైక్ ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ డిస్కస్ చేసే ముందు మనకేంటంటే ఈ విఐటి వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో బేసికలీ ఇది మనకు ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కావచ్చు, ఈవెన్ న్యాక్లో కావచ్చు, టాప్ లెవెల్లోనే ఉంటుంది. ఈవెన్ ఐఐటీస్కి ఈక్వల్గా యూ కెన్ సే దట్ ఐఐటీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈవెన్ ఆల్ ఇంజనీరింగ్ ఆర్ యూ కెన్ సే దట్ యూనివర్సిటీ వైజ్ ఇఫ్ యు సీ మనకు యూనివర్సిటీస్ లెవెల్లో తీసుకున్నా లేదా ఈవెన్ ఇంజనీరింగ్ సైడ్ తీసుకున్నా టాప్ 10లో మనకు ఐఐటీస్, ఈవెన్ ఐఐటి హైదరాబాదు తర్వాత లేదా ఈవెన్ సిమిలర్ రేంజ్లో మనకు ఈ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ టు స్టడీ అట్ విఐటి ఎయిదర్ ఇన్ డిఫరెంట్ క్యాంపసెస్. సో మనకేంటంటే ఇక్కడ ఈ ఎవరు అప్లికేషన్స్ అప్లై చేయాలి అండ్ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ డేట్స్ డిస్కస్ చేసే ముందు ఎస్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఈ విఐటి ట్రిపుల్ఈకి అలాగే ఐఐటి జేఈ అలాగే ఈవెన్ అంటే విఐటి మన ఎంట్రన్స్ ఎగ్జామ్కి, అమృతకి అండ్ అదర్ మనకు ఉన్న యూనివర్సిటీస్ కన్నిటికి అలాగే మనకు జేఈ మెయిన్స్కు అందరికీ సూటబుల్ అయ్యే విధంగా ఈ ప్రజెంట్ మనకు ఒక 6 months ఆన్లైన్ కోర్స్ అనేది సబ్జెక్ట్ వైజు ఈవెన్ కాంబో ఆఫర్ కింద మనకు నామినల్ ప్రైసెస్తోనే మీకు క్లాసెస్ అన్నవి కండక్ట్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ ఆన్లైన్ కోర్స్ అయితే తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే 6 months కోర్స్ కాబట్టి సో లైక్ ఇట్ ఈస్ బీయింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ, లైక్ ఈవెన్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎస్ఆర్ఎం, బిట్స్ ఈవెన్ ఎంసెట్ రైట్ అండ్ అదర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నటువంటి కామ్టెక్, ట్రిపుల్ హైదరాబాదు, జేఈ మెయిన్స్, ఇలా అన్ని అమృత యూనివర్సిటీ, ఇలా అందరికీ సూటబుల్ అయ్యే విధంగా ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు కోర్స్ అనేది స్టార్ట్ చేశారు. సో కాబట్టి ఏంటంటే ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ చెప్పాలి. ఈవెన్ ఇది లైక్ నీట్ స్టూడెంట్స్ కూడా ఇట్ ఈస్ బీయింగ్ యూస్ఫుల్. సో బోత్ ఫర్ జేఈ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ నీట్, 2 టైప్స్ కూడా మనకు బయాలజీ కూడా ఉంటుంది కాబట్టి మనకు అందరికి కూడా యూజ్ అయ్యే విధంగా ఉంది. సో ఎవరైతే ఈ కోర్సుని తీసుకుంటారో వీళ్ళకి ఏంటంటే ఎర్లీ బర్డ్ రిజిస్ట్రేషన్స్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ ప్రజెంట్ ఆఫర్ అయితే రన్ అవుతుంది. సో ఈ ఆఫర్ ప్రకారం ఏంటంటే ఒక ఫస్ట్ 30 మెంబర్స్కి చిల్డ్రన్స్ డే ఆఫర్ కింద ఈ ఫస్ట్ 30 మెంబర్స్కి ఏంటంటే మోర్ దాన్ 10,000 వర్తి ఉన్నటువంటి స్టడీ మెటీరియల్స్, మాక్ టెస్ట్లు, అలాగే డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్, అలాగే మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, స్టడీ మెటీరియల్స్ లైక్ టాప్ లెవెల్లో ఉన్నటువంటి స్టడీ మెటీరియల్స్ లేదా డిఫరెంట్ మాక్ టెస్ట్లు అయినటువంటి ఎస్ఆర్ఎం, విఐటి లేదా జేఈ మెయిన్స్ ఇవి మీకు ఫ్రీగానే మీకు లైక్ కాంబో ఆఫర్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఇది తీసుకోండి. సో దట్ ఇట్ ఈస్ బీయింగ్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఆల్సో వర్తీ ఆల్సో రైట్. అండ్ ఆల్సో
It is being useful for long-term students also, even for next batch students also. 2026 ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి యూస్ఫుల్, యాజ్ వెల్ యాజ్ 2025లో రాసేటటువంటి సెషన్ 1 మెయిన్స్, ఈవెన్ సెషన్ 2 మెయిన్స్, ఆర్ ఈవెన్ లైక్ డిఫరెంట్ ఎగ్జామ్ సెషన్స్ ఉన్నటువంటి విఐటి కావచ్చు, ఎస్ఆర్ఎం, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి వీళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. రైట్, సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నౌ ఆఫ్టర్ కమింగ్ టు అవర్ డిస్కషన్, ఎస్, మరి దీనికి ఎగ్జామినేషన్ విఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఉన్నటువంటి ఎగ్జామినేషన్కు ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే ఖచ్చితంగా 60% ఆఫ్ మార్క్స్ అయితే తెచ్చుకోండాలి ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ మనము యాడ్ చేసినప్పుడు. బట్ ఇన్ పర్టికులర్ అంటే లైక్ ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యాడ్ చేసినప్పుడు 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. ఇండివిజువల్గా చూసుకున్నా కానీ నియర్లీ 55% ఆఫ్, ఐ థింక్ ఇట్ ఈస్ 55% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. ఐ థింక్ ఇట్ ఈస్ 50% అనమాట. ఐ థింక్ అమృత యూనివర్సిటీ వచ్చేసరికి మనకు 55, సో దిస్ ఇస్ బీయింగ్ 50. బట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 50% అనేది మార్క్స్ అయితే ఉంటే సరిపోతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రిలాక్సేషన్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 125 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 125 క్వశ్చన్స్ ఏదర్ అది ఎంపీసీ మోడ్ అయినా లేదా పీసీఎంబీ మోడ్ అయినా కానీ లైక్ 125 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈ 125 క్వశ్చన్స్కి మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనం చూసినప్పుడు 40 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 35, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ 5, యాప్టిట్యూడ్ వచ్చి 10 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో అలాగే మనకు సబ్జెక్ట్ వైజ్ మనకు ఈ ఎంపీసీ అనే కాకుండా బైపీసీ రిలేటెడ్ ఉన్న వాళ్ళకు బయాలజీ 40 క్వశ్చన్స్, ఫిజిక్స్ 35, కెమిస్ట్రీ 35, అండ్ ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 5 and 10 క్వశ్చన్స్. వీటికి యాక్చువల్గా ఏంటంటే మనకు మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా మాక్ టెస్ట్లు అయితే జాయిన్ అవ్వండి. ఇందులో వీటిలో ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ లైక్ 3 months or 6 months ప్యాకేజ్, సో యూ కెన్ టేక్. సో దట్ యూ కెన్ సీ ఇన్ ది డిస్క్రిప్షన్. సో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫ్రీగా కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో ట్రై టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ దెన్ ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూసినప్పుడు మనకు దెర్ ఆర్ సమ్ వేరియస్ స్టేజెస్. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇన్ ఆర్డర్ టు డూ ద వన్స్ యూ హ్యావ్ డన్ ద రిజిస్ట్రేషన్, దెన్ సైన్ ఇన్ యాజ్ ఎ రిజిస్టర్డ్ యూజర్. తర్వాత ఆన్లైన్ అనేది ఫిలప్ చేయాలి. ఆన్లైన్ ఫిల్ చేసిన తర్వాత మీకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిన తర్వాత ఫోటో అప్లోడ్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దెర్ ఆర్ 6 స్టేజెస్ ఇన్ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ దెన్ అడ్మిషన్కి ఏంటంటే మీరు వన్స్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేశారనుకోండి, తర్వాత మీకు ఏంటంటే అడ్మిషన్లో మీకు 10 స్టేజెస్ ఉన్నాయి. అందులో వన్స్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం అండ్ అప్లికేషన్ ప్రాసెస్ని వెరిఫికేషన్ స్క్రూటినీ అనేది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మీకు ఈ స్లాట్ బుకింగ్కి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఫోర్త్ స్టేజ్లో మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుంది. దెన్ యూ విల్ అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్, దట్ ఈజ్ ఇన్ ద 5th స్టేజ్. తర్వాత 6th స్టేజ్లో మీకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫర్దర్గా మీకు కౌన్సిలింగ్కి ఆన్లైన్లో మీరు 7th స్టేజ్లో మీరు యాజ్ పర్ ర్యాంక్ మీరు ఆన్లైన్లో మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది. దెన్ 8th స్టేజ్కి మీకు వాట్ ఆర్ ది ప్రోగ్రామ్స్ యూ హ్యావ్ బీన్ విల్లింగ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత ప్రొవిజనల్ అడ్మిషన్స్ అనే ప్రొసీజర్ అనేది మీకు 9th స్టేజ్లో ఉంటుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్గా 10th స్టేజ్లో ఉంటుంది. సో ఇది బేసిక్గా మీకు ఉన్నటువంటి ఈ అడ్మిషన్ గైడ్లైన్స్లో మీకు 10 స్టేజెస్లో మీరు ఈ ప్రాసెస్లో మీరు కంప్లీట్ అవుతుంది అనమాట. ఎస్, సో కాబట్టి మీకు ఈ ఎగ్జామినేషన్కి మరి సెలక్షన్ ప్రాసెస్లో మీరు సీట్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మీకు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో మీకు రాసిన తర్వాత మీకు ర్యాంక్ అలాట్మెంట్ అయితే ఇస్తారు. సో ఎవరైతే ర్యాంక్ అలాట్మెంట్ తీసుకున్న వాళ్ళకు 1 lakh లోపల ర్యాంక్ వస్తే మీరు ఏ క్యాంపస్ అయినా చూజ్ చేసుకోవచ్చు.
సో లైక్ వెల్లూరు కావచ్చు, చెన్నై కావచ్చు, భోపాల్ కావచ్చు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్యాంపస్ అమరావతి కూడా కావచ్చు, రైట్. సో అబోవ్ 1 lakh ఉన్న వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ అనేది వెల్లూరు అండ్ చెన్నై అయితే రాదు. సో ఇవ్వరు, ఓన్లీ ఏపీ అండ్ భోపాల్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో కాబట్టి మీరు వెల్లూరు క్యాంపస్ అలాగే చెన్నై క్యాంపస్ మీరు కావాలనుకుంటే యువర్ ర్యాంక్ షుడ్ బి లెస్ దాన్ 1 lakh. సో జస్ట్ కీప్ ఇన్ మైండ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ విచ్ ఈస్ రిలేటెడ్ టు దిస్ వన్. ఎస్, ఎగ్జామినేషన్ డేట్స్ మనము ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తే, ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకు ఈ విఐటి సంబంధించి, విఐటి ట్రిపుల్ సంబంధించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్, లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ 31st. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ డేట్స్ 21st April టు 27th April. అండ్ దెన్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసరికి 30th April. అండ్ దెన్ మేలో మీకు కౌన్సిలింగ్ అనేది టెంటేటివ్గా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఓవరాల్ అబౌట్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ and its campuses. You can see the beautiful campuses. And then so campuses మీకు what are the programs offered అనేది చూస్తే మనకు విఐటి వెల్లూరులో మనకు నెంబర్ ఆఫ్ క్యాంపస్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ విఐటి వెల్లూరు యాజ్ వెల్ యాజ్ విఐటి చెన్నైలో మీకు ఆల్మోస్ట్ అన్ని బీటెక్ స్పెషలైజేషన్స్ లైక్ డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఆర్ ఈవెన్ యూ కెన్ సే దట్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, అలాగే మీకు డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్స్, అండ్ ఫర్దర్గా మీకు నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దిస్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ స్పెషలైజేషన్స్ మీకు వెల్లూరు యాజ్ వెల్ యాజ్ చెన్నై క్యాంపసెస్లో ఉంటాయి. అలాగే మనకు అమరావతి క్యాంపస్ వచ్చేసరికి కూడా మీకు క్యాంపసెస్ వైజ్ మీకు ఇంకా కంప్యూటర్ సైన్స్ కానీ, ఈసీ వైజ్ కానీ, లైక్ బ్లాక్ చైన్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ ఆర్ ఏఐ, ఎంఎల్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్, సిఎస్సి అండ్ డేటా అనలిస్ట్, అలా మీకు బిజినెస్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ది మళ్ళీ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇవన్నీ కూడా. మరి భోపాల్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ యూ హ్యావ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, రైట్, bioengineering, and also you can see robotics and artificial intelligence. So e-commerce technology in computer science, digital forensics in computer science, cloud computing in computer science. సో అలాగే మీకు హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ ఇన్ సిఎస్సి, అలాగే గేమింగ్ టెక్నాలజీ. సో ఇలాంటివి మీకు స్పెషాలిటీ ఇన్ భోపాల్లో ఉంటే, మరి మ్యారిషస్లో ఏంటి అని చూసినప్పుడు లైక్ ఇట్ ఈస్ లైక్ కోర్ సబ్జెక్ట్స్ లైక్ సివిల్ అండ్ కంప్యూటర్స్ అండ్ ఏఎంఎల్ అండ్ యాజ్ వెల్ యాజ్ డేటా సైన్స్ అనేవి మీకు ఈ మారిషస్లో అయితే ప్రజెంట్ ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనమాట, రైట్. సో ఇక్కడ ప్యాకేజెస్ అనేవి మనం చూస్తే, ప్యాకేజెస్ వైజ్ మనం చూసినప్పుడు లైక్ ప్రీవియస్గా మనకు డేటా ప్రకారం స్టడీ చేస్తే విఐటీలో మనకు ప్యాకేజెస్ అనేవి ఈవెన్ 1 crore అబోవ్ ఉన్న ప్యాకేజెస్ కూడా రావడం జరిగింది. సో యావరేజ్గా మనకు మోర్ దాన్ 10 lakhs ప్యాకేజ్ అయితే ఉంటుంది. బట్ 1 crore అబోవ్ ప్యాకేజ్ అనేది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. సో కాబట్టి ఈ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లైక్ విఐటికి అప్లై చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా డౌట్స్ కావాలి, ఫర్దర్గా మీకు ఏదైనా గైడెన్స్ కానీ, లేదా ఆన్లైన్ క్లాసెస్ కానీ, క్రాష్ కోర్స్ కానీ, ఇంకేదైనా మీరు ఫర్దర్గా కావాలనుకున్నా కానీ నేను కింద లింక్స్ అనేవి ఇచ్చాను. సో మీరు డిస్ప్లే అయ్యేటటువంటి వెబ్సైట్లో కావచ్చు, ఈవెన్ కింద ఇచ్చేటువంటి లింక్లో కావచ్చు, మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఆ రెస్పెక్టివ్ థింగ్స్ని మీరు జాయిన్ అవ్వండి. సో దట్ విల్ సీ and we can have a fruitful discussions, or either in the classes or in the other say career guidance oriented videos, right. Wish you good luck. Thank you very much.